యావరేజ్ ఏజ్ క్యాన్సర్ పేషెంట్లు తీసుకుంటే 62 సంవత్సరాలు. అంటే 62 సంవత్సరాల వయసులో ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తుంది. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో తీసుకుంటే గనక వాళ్ళల్లో ఈ క్యాన్సర్ రావడానికి అంటే ప్రారంభం ఎప్పుడు జరిగింది, శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అంటే ఒక 44 సంవత్సరాల ముందు. అంటే 18 సుమారుగా 18 వయసులోనే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇనిషియేట్ అయ్యింది. అది ప్రమోట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కోసం ఇంత టైం తీసుకుంది. అంటే అంటే క్యాన్సర్ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అది ఎప్పుడు అంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు పాజిటివ్గా ఉన్నప్పుడు, మన న్యూట్రిషన్ అనేది పాజిటివ్గా ఉన్నప్పుడు. అలా కాకుండా మనం క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ని ఆపుకోలేక, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేక, న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోతే కనుక క్యాన్సర్ అనేది తొందరగా ప్రోగ్రెస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్యాన్సర్ ఇనీషియేట్ అయిన దగ్గర నుంచి ప్రోగ్రెస్ అయ్యేదానికి ఈ ప్రమోషన్ పీరియడ్ అనేది ఎంత స్పీడ్గా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి క్యాన్సర్ వచ్చింది అని భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. క్యాన్సర్ మ్యూటేషన్స్ మనం రివర్స్ చేసుకోవచ్చు. ఆ కాజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవడం ద్వారా, అలాగే మన ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబించడం ద్వారా, న్యూట్రిషనల్ మెథడాలజీస్ని అవలంబించడం ద్వారా మనం హెల్తీగా, హ్యాపీగా దీర్ఘకాలికం పాటు క్యాన్సర్తోనే జీవించేదానికి కూడా అవకాశం ఉంది. అది పరిశోధనలో నిరూపితమైంది.